నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీరన్నారు 10 yearsలో ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే మొత్తం ఆక్రమణలు చేశారు అని చెప్పేసి, దాన్ని ఇప్పుడు అనిరుద్ధ్ గారు కంటిన్యూ చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిందేమీ లేదు. నోటీసులు పంపించాం కదా వాళ్ళందరికీ. వాళ్ళు నోటీస్ పంపిస్తే కోర్టు పోయినారు వాళ్ళు. నేను ఫైట్ చేస్తున్నాను. నేను అధికారులతో సీరియస్గా నేను చేసుకొని అందరు నోటీసులు పంపించినాం. నేను దాని తర్వాత నేను ఆస్తి అమ్ముకున్నాను. నేను 1 ఎకరా కూడా కొనలే ఇప్పటివరకు. మా తాత ఇట్లా ఎలక్షన్లో కూడా 15 ఎకరాలు నేను భూమి కొనుక్కున్నాను. ఒక్కడు కూడా ఇది మాట మాట్లాడదు. నేను ఇట్లా ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఏదైనా చేస్తానంటే ఒక్కడు కూడా మాట్లాడదు. ఈ రోజుకి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క ల్యాండ్ కొనలేదు. ఉన్న ల్యాండ్ అని అమ్ముకుంటున్నాను. ఎందుకు వస్తున్నాయి మరి ఆక్రమణ ఆరోపణలు? ఎందుకు వస్తున్నాయి? పదే మీరే ఫస్ట్ టైం అడుగుతున్నారు. మీడియాలో వస్తున్నాయి, నాయకులు మాట్లాడుతున్నారు. మీడియాలో ఎక్కడ వచ్చింది? ఏ మీడియాలో వచ్చింది? నేనైతే చూడలేదు ఇప్పటివరకు. మళ్ళీ ఎక్కడ ఆక్రమించడం, ఎక్కడ చేసాం? మా కుటుంబమే ఎక్కడ ఒక భూమి కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. నేను అదే చెప్తున్నాను. నా ఓన్ భూమే నేను అమ్ముకున్నాను ఎలక్షన్స్ కోసము. మరి కొత్తగా వచ్చింది ఏంటనేది ఏదైనా ఆర్వల్ ఇస్తే ఇప్పుడు ఊరుకుంటారా? టీఆర్ఎస్ రెడీగా ఉన్నాడు. చిన్న తప్పు అయితే కూడా రోడ్ మీద రావాలని రెడీగా ఉన్నారు. ఒకటే ఆరోపణ వాళ్ళు చేసింది. వాళ్ళ భూమి గురించి చేస్తే వాళ్ళు ఒక్కటి మాట్లాడినా తప్ప ఇంకా వేరేది ఏం మాట్లాడలేదు. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు అసైన్ ల్యాండ్స్ హాస్పిటల్కి రోడ్డు లేకుండా వాళ్ళ పేరు మీద చేయించుకున్నారు. అది కూడా వాళ్ళు నోటీస్ పంపిస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి టైం కావాలని అడిగినారు. డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఖచ్చితంగా భూదాన్ భూములు అన్ని వాళ్ళ అక్రమాలు చేసి అన్ని బయటికి తీస్తున్నాం. ఎంఆర్ఓని ప్రత్యేకంగా దానిపైననే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి డేటా, ప్రతి సర్వే నెంబర్ డేటా తీస్తున్నాం. అది పబ్లిక్లోనే పెడతాం మేము. నేను ఏదైనా చేస్తుంటే వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పమని చెప్పండి, నేను ఎక్కడ చేస్తాను. సో అట్ ద సేమ్ టైం అనిరుద్ధ్ గారు ఎక్కడుంటే వివాదాలు అక్కడ ఉంటాయి. అంటే ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు, స్వపక్షంలోనే విపక్షంగా ఉంటున్నారు, సొంత పార్టీనే ఇదిగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. నేను ఇంతకుముందే మాట్లాడినా. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కూడా కొన్ని జరుగుతున్నాయి. ఖచ్చితంగా నేను అది బయటికి తీసుకొస్తాను, నేను కొట్లాడతానని చెప్తున్నాను. ఎందుకు భయపడాలి? అంటే బయట పార్టీ వాడు వచ్చి చెప్పాలన్నా మేము తప్పు చేస్తున్నామని? మాకు తెలియదాక తప్పు జరుగుతుందని. తప్పు జరిగిన దగ్గర ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఏం మాట్లాడినాను నేను? ఒకటి తిరుమల దర్శనం గురించి మాట్లాడినాను. అవును, చంద్రబాబు నాయుడుని అడిగినాను. నేను నీ రెండో కన్ను ఎక్కడ పోయిందని అడిగినాను. తప్ప నువ్వే అన్న, ఆయననే అన్నాడు కదా తెలంగాణ అంటే నా రెండో కన్ను అని చెప్పేసి. మళ్ళీ మేము మా గురించి అడగలేదు. మాకు ఎట్లా ప్రోటోకాల్ ఉంటుంది మాకు ఎమ్మెల్యేలకి. మా ప్రజల గురించి అడిగినాను. తప్పేం అడిగినాను? మరి నేను అడిగినానుకనే అయింది కదా. ఒకవేళ నిజంగా మొన్నగానే లెటర్ ఇవ్వకుంటే నేను మళ్ళీ తిరుమలకు పోయి అక్కడ దేవుడిని ఇంకొక విగ్రహం చేసుకొని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి మాకు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఇంకొక గుడి కట్టిస్తున్నాను నేను. అంతే. మళ్ళీ ఎక్కువ ఆదాయం వచ్చేదే తెలంగాణ ప్రజల నుండి. తిరుమలలో ఎక్కువ జనాభా పోయేది కూడా తెలంగాణ నుండి. మళ్ళీ మాకెందుకు ఇంత విపక్షం? డెఫినెట్గా కొట్లాడతాను మా ప్రజల గురించి. ఇంకేం మాట్లాడిన తర్వాత ఫ్యాక్టరీస్ పొల్యూషన్ గురించి మాట్లాడినాను. తప్పు జరుగుతుంది కాబట్టి నేను అడుగుతున్నాను. సరే నేను అడగను అనుకోండి, నేను కామ్కుంటాను. అప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు? వీళ్ళంతా ఒకటి, వీళ్ళు ఏం మాట్లాడతారు? తప్పు జరిగినా కానీ ఎవరు మాట్లాడతారు? ఆ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడితేనే తప్ప మేము అడగొద్దా? మాకు అడిగే స్వేచ్ఛ మాకుంది కదా. ప్రజల గురించి అడుగుతున్నాం. నా సొంతంగా ఏమైనా అడిగినానా? నా సొంతంగా ఏదైనా చేసుకున్నానా? ఏం చేసుకోరు కదా. ప్రజల గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా తప్పులు ఎక్కడ జరుగుతున్నా చూపిస్తాను. నేను ఎవరైతే తప్పు చేస్తుందో వాళ్ళ పేరు కూడా చెప్తాను, వాళ్ళ శిక్ష కూడా పడుతుంది. అదే అన్న, అధికారుల మీద నోరు బారేసుకుంటారు, ఎలా పడితే అలా. నేను ఒకటి చెప్తాను. ఒక అధికారి ఒక విరాసత్కి వస్తే వాళ్ళ అన్న పేరు చేసి తమ్ముని పేరు నీ పేరు చేయాలంటే ₹1,00,000 అడిగాను. కొంతమంది అధికారుల గురించి చెప్తున్నాను అని అడిగి ఆయన వచ్చి బాధగా ఆ రైతు ఒకసారి చెప్పిండు, ఇంకొక రైతు వచ్చి చెప్పిండు. ఇట్లా బాధపడుతుంటే మేము గట్టిగా అడిగి, నేను ఎక్కడ చెడు మాటలు కానీ ఎక్కడ మాత్రం తిట్టలేదు. నేను రూల్ ప్రకారమే మాట్లాడినాను. కరెక్ట్గా వారికి ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూ పైన అడిగినాను. నా వాయిస్ గట్టిగా ఉంటుంది. నేను అడిగినాను. అంటే తప్పేముంది? ప్రజల కోసం అడిగినాను. అంటే నేను కామ్కుంటే ఇంకా వాళ్ళని మొత్తం దోచుకుంటారు. రైతులు తిరిగి చెప్పులు కూడా అడిగిపోతున్నాయి వాళ్ళకి. ఆన్లైన్ ఇంప్లిమెంట్ కూడా అవుతుంది వాళ్ళకి. మళ్ళీ నేను వాళ్ళ పక్కనే నిలబడతాను. నేను వాళ్ళు తప్పు చేసింది కాబట్టి నేను తిట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. కానీ అది కూడా కొంతమంది అధికారులు ఎంత బాగా పనిచేస్తారంటే పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేస్తారు, రూపాయి లేకుండా. కొంతమంది అయితే వాళ్ళు సొంత మనీ పెట్టుకుని కూడా రైతులకు కూడా కిరాయిలకు ఇస్తారు కొంతమంది అధికారులు. నేను ఓన్లీ అవినీతి జరిగే అధికారులపైన నా ఫైట్. నేను ఖచ్చితంగా నా కంప్లైంట్ వస్తే నేను యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాను. కానీ నేను ఎవరిని తిట్టలేదు. కానీ నేను చెప్పిన ఆరోపణలు కూడా కరెక్ట్ అయినాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయినారు? మళ్ళీ అవి కరెక్ట్ అయినాయి కాబట్టి వాళ్ళు సస్పెండ్ అయినారు. సో అలాంటి అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఏదైనా అనిరుద్ధ్ గారి మీద కాంట్రవర్సీ విషయాలు వచ్చినప్పుడు కానీ మీకేమనిపిస్తుందమ్మా? బాధ అనిపిస్తుంది. చైనా వాళ్ళ మీద అంటే
చేసేవాళ్ళు కోట్లు తినేసి మొత్తం లూటీ చేసిన వాళ్ళని ఏమనకుండా చేయని వాళ్ళని అంటే బాధ అనిపిదా? బాధ అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఎవరి దగ్గర కబ్జాలు ఏం లేదు. ఇప్పుడైతే అసలు మేము కొనేదే లేదు, అమ్ముకుంటున్నాం ల్యాండ్స్ మా సొంతవి కూడా. మేము ఎవరి దగ్గర భూములు కబ్జాలు చేయలేదు. ఒక పేదోళ్ళకి ఇంకా ఇచ్చున్నాం కానీ మేము కబ్జాలు చేసింది ఎక్కడా లేదు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మీటింగ్లో అడిగి అలిచిపోయినా నేను ఆ ప్రభుత్వంతో. నేను ఒక్కదాన్ని అడుగుతుంటే ఎవరు అడగకపోతే భయానికి. వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కూడా నన్ను మాట్లాడమ్మా నేను వాళ్ళు అడగలేక అట్లుండింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. తెలుసండి మీకు మీటింగ్లో వాళ్ళు అడిగితే వాళ్ళ సొంత పార్టీ కదా, అడగలేరు కదా, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అమ్మ మీరు అడగండి అమ్మా అనేది ఏది కావాలని. ఒక అంగన్వాడీ స్కూల్ కానీ ఒక పంచాయతీ ప్రతి స్కూల్లో బాత్రూములు లేకపోతే నన్ను అడగమనేది. మా ఊర్లో కూడా లేవు. లేకుండా నేను ఎట్లో అటో ఇటో బెదిరించో అట్లా వాళ్ళని కొట్లాడుకునేది. నేను లేస్తే వాళ్ళు భయపడేది. ఎవరు? టీఆర్ఎస్. మిషన్ భగీరథ కూడా నేను తీసుకొచ్చిన మా ఊరికి, మా అర్జునవాడికి ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటాడు, నువ్వు దాగుతున్నావు కదా అని అడిగినాడు ఆ ఎమ్మెల్యే ఒక రోజు నన్ను, లక్ష్మారెడ్డి. అంటే నేను దాగితే చాలంట, నేను మిషన్ భగీరథ నీళ్ళు దాగుతున్నాను. ఒక మీటింగ్లో పిలిచినప్పుడు ప్రజల గురించి అట్లా మాట్లాడేది. అట్లాంటి వాళ్ళని ఏం అడగరు, ఫోన్లు ఎత్తారు అని అనిరుద్ధ్ రెడ్డి అంటారు. ఆయన అసలు కనబడేదే లేదు వీళ్ళకి, ఆయన వచ్చేదే లేదు, ఎక్కడికి వచ్చేది లేదు. ఎక్కడైనా భూ కబ్జాలు ఉన్నప్పుడే ఆయన కనబడేది, జడ్చలకు వచ్చేది. కానీ ఆయన ఉన్నారు కదా కింద, వాళ్ళు ఇదే లూటీ. మన కింద లూటీ లేదా, బెదిరింపు. మనం బెదిరిస్తే భయపడరు వాళ్ళు, లూటీ చేయరు కదా. మన వాళ్ళు ఎవ్వరు చేయరు, భయపడతారు. ఏది ఒకరు సొమ్ము గుంజుకునేది, ఒకరు భూ కబ్జాలు అవతల వాళ్ళది, వాళ్ళు అమ్మితేనే కొంటారు. మన మనుషులు మాత్రం అట్లా చేయరు. చేయినా మేము ఒప్పుకోం. అందుకని వాళ్ళకి ముందే తెలుసు పోరు అట్లాంటికి. మా దగ్గర ఉన్నవాళ్ళు అంతే. వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ సంపాదన కోసరంగా వాళ్ళు అట్లా లూటీ చేసినందుకు మన మీద అబాండాలు వేసేది. మీరు అన్నట్టు మీరు అడిగినందుకు నాకు ఇది కూడా బాధ అనిపిస్తుంది. మేము చేయనోళ్ళం అని అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది, మర్చిపోమని. నాకు ఇదివరకే అన్నప్పుడే నాకు బాధ వేసింది. ఈయన ఎందుకు అరుస్తాడు? వాళ్ళు చేయనందుకే. ప్రజల కోసం మనం నిలబడి గెలిచింది దేనికి? ఎవరి కోసం గెలిచినాం మనం ఎమ్మెల్యేగా? మనల్ని ఎందుకు గెలిపించినారు వాళ్ళు? మనం ప్రజల కోసం చేయాలి కదా. మళ్ళీ నేను పోయే కూడా అవసరం లేదు కదా, ఆయన ఒక్కడే తిరుగుతాడు కదా. నేను ఎందుకు తిరుగుతున్నా? ఆయనకి మాట రాకూడదు, అన్నీ చేయలేడు, ఫోన్లు ఎత్తలేదని ఎవరో అంటారు. అది కావాలని అంటాడు. లక్ష్మారెడ్డికి వీళ్ళకి రానియడు ఇంట్లోకి కూడా. పాత ఎమ్మెల్యే అసలు వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేది లేదు. వాళ్ళ కింద ఉన్నోళ్ళే మాట్లాడేది. ఈయన డైరెక్ట్ బెడ్రూమ్లోకి రానిస్తాడు. మీకు చెప్తున్న ఇక్కడికి కూడా రానిస్తాడు. ప్రజలు వచ్చేస్తారు, ఇక్కడికి కూడా మాట్లాడతారు. ఆ ప్రభుత్వంలో అట్లా కాదు, రానియరు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం ఉన్నప్పుడు ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాడా? ఎవరన్నా కలుస్తున్నాడా? మీరు కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా అందరితో కలుస్తున్నాడు కదా, ఎమ్మెల్యేలతో కూడా. వాళ్ళకి ఎమ్మెల్యేలకు అంత ఉండింది హక్కు? ఎమ్మెల్యేలను మాట్లాడే ధైర్యం ఉండింది ఆయనతోని? ఏమైనా పని చేయించుకోగలిగిందా? ప్రజలకు ఏం చేయలేదు అసలు. నేనున్న మాట చెప్తున్నా. ఎక్కడ పోయినా, ఏ స్కూల్ చూసినా, హాస్పిటల్ కరోనా అప్పుడు అసలు పట్టించుకున్నారా? మీకు తెలుసు కదా, మీకు తెలియకుండా ఉండదు, అన్నీ తెలుసు. ఆంధ్రాలో ఎట్లా చేసిండ్రు, కరోనా అప్పుడు ఇక్కడ ఎట్లా చేసిండ్రో. అంబులెన్స్ ఎందుకు పోయింది? టీఆర్ఎస్ రాగానే నేను అదే అడిగిన. అంబులెన్స్ లేదు, ఇప్పుడు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చినాక అంబులెన్స్ వచ్చింది. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? పొద్దున్న లేస్తే ఇంటి సంగతి కూడా పట్టించుకుంటలేడు అసలు. ఇంటిదే నాతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు. నా సొంతంగా నేను పోతానే ఉంటాను. ఇప్పుడు నేను ఆడికి పోయింది కూడా తెలియదు. మీరు వస్తున్నారని నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన, కొన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చేసిన. అంటే ఇట్లా ఆరోపణలు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. అదే అంటాను. ఆ బాధలో ఎప్పుడైనా అనిపిస్తుందా ఆ రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చి? లేదు, వాళ్ళని ఢీ కొట్టాలని. ఓకే, ధైర్యంగా ఎదుర్కోవాలా, అది బంద్ చేయాలి వాళ్ళని. నేను ఇప్పుడు ఎక్కడ పోయినా నేను ఊరుకోను. నేను ఎంత ఆఫీసర్ అయినా ఎదురుగానే మాట్లాడేస్తాను. తప్పు చేస్తే భయపడాలి. నేను ఒప్పుకోను. తప్పు చేయనప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. తప్పు చేస్తుంటే సైలెంట్గా ఉంటాం, బాధ ఉండదు. ఎందుకుంటాం? దొంగలం కదా. దొంగలకు బాధ ఉంటుందా? ఉండదు. దొంగతనం చేసినామని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మనం చేయనోళ్ళం కాబట్టి వాళ్ళతోని కొట్లాడి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకొంచెం వాళ్ళు చేసినారు కదా, అవన్నీ బయటికి తీయని నేనే చెప్తా. ఎవరు బయటికి తీయమంట ఈ ల్యాండ్స్ అన్ని ఎక్కడెక్కడ కబ్జాలు అయినాయి ఇవన్నీ తీ. ఏమైపోయిందంటే లాస్ట్ టైం కొంతమంది అధికారులు వాళ్ళతో కలిసి చేస్తారు. ఇప్పుడు అవి బయటికి వస్తే అధికారులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని కూడా ఇప్పుడున్న అధికారులు కూడా భయపడుతున్నారు. మా అధికారుల పైన మేము డేటా ఎట్లా ఇవ్వాలని చెప్పేసి. అయినా కానీ డేటా తీస్తున్నాను నేను. డేటా తీసి ఖచ్చితంగా మొన్న సీఎం గారు కూడా చెప్పినాను, దాదాపు చాలా భూములనే నేను సీరియస్గా దీనిపైన తీసుకుంటాను, నాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే మనకు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఏవైతే వీళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేస్తారో అవన్నీ రిటర్న్ తీసుకుంటేనే మేము చేయగలుగుతాం. అది